హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో వాట్సాప్లో ఒక మంచి ఫీచర్ గురించి చెప్తున్నాను. అదేంటంటే చాలామందికి స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుంది. అంటే గ్యాలరీ పరంగా కానీ ఏదైనా మీడియా పరంగా కానీ స్టోరేజ్ అనేది ఫుల్ అని చూపిస్తుంది. దేనివల్ల అంటే వాట్సాప్లో మనకి చాలా గ్రూప్స్ అనేవి ఉంటాయి. అవి ఏం గ్రూప్స్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ది ఫ్యామిలీ గ్రూప్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ గ్రూప్స్ అయి ఉండొచ్చు, అలాగే మనం వర్క్ చేసే ప్లేసెస్లో ఆ గ్రూప్స్ అయి ఉండొచ్చు. అలాంటి గ్రూప్స్ వల్ల వాళ్ళు పెట్టే ఫొటోస్ వల్ల, వీడియోస్ వల్ల మన గ్యాలరీ అనేది ఫుల్ అయిపోతుంది. ఈ ఫుల్ అయిపోవడం వల్ల మనం ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్, డాక్యుమెంట్స్ కానీ అలాంటివి స్టోర్ చేసుకోవడానికి స్పేస్ అనేది ఉండదు. చాలా వరకు డిలీట్ చేసుకున్నా కూడా స్పేస్ లేదని చూపిస్తుంది. దానివల్ల చాలా ఇబ్బందులుగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్టే అలాంటి ప్రాబ్లం రాకుండా మనం సేఫ్గా ఉండాలి. దానికి నేను ఒక ట్రిక్ అనేది చూపిస్తాను. అంటే ఫీచర్ ఉంది వాట్సాప్లో. అలాంటి ఫీచర్ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అలాంటి తెలియని వాళ్ళకి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. వాట్సాప్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు పైన గ్రూప్ అనేది ఉంది, దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. అది ఓపెన్ చేశాక పైన టచ్ చేయండి. ఇక్కడ టచ్ చేశాక ఇక్కడ చూసారా, మీడియా లింక్స్ అండ్ డాక్యుమెంట్స్, నోటిఫికేషన్స్, మీడియా విజిబిలిటీ అని కనిపిస్తుంది కదా. మీడియా విజిబిలిటీ నేను ఆఫ్లో ఉంచుకున్నా. అంటే వాళ్ళు పెట్టే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ నేను వన్ టైం చూస్తాను. అది కూడా వాట్సాప్లో మాత్రమే చూస్తాను. అది నా ఫోన్ గ్యాలరీలో సేవ్ అవ్వదు. ఎందుకంటే నేను మీడియా విజిబిలిటీ ఆఫ్లో పెట్టుకున్నా కాబట్టి. ఇది కనుక మీరు ఇక్కడ డిఫాల్ట్ ఎస్లో పెట్టుకుంటే కనుక అవి ఆటోమేటిక్గా మన ఫోన్ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయిపోతాయి. సో మనం దీన్ని మీడియా విజిబిలిటీ అనేది ఆఫ్లో ఎప్పుడైతే పెట్టుకుంటామో మన ఫోన్ గ్యాలరీలో వీడియోస్ అనేది డౌన్లోడ్ అవ్వవు. సో ఈ ఫీచర్ నాకు చాలా యూజ్ఫుల్ అయింది, మీకు కూడా యూజ్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.